హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే బిగ్ మార్ట్ షాపింగ్ మాల్. ఈ ముంగట స్టార్టింగ్ ఈ మొత్తం ఏరియాలో ఇలా ఉంటుంది. ఈ పెద్ద మార్కెట్. ఇల్లు అయితే అన్నీ దొరుకుతాయి. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు వీడియో చూపిస్తున్నా. ఈ వీడియో అయితే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. మన ఇంటికి పోవడానికి కూడా ఇలా సామాన్లు విమానాలు అన్నీ దొరుకుతాయి. బ్యాగులు, వాచీలు, మొబైళ్ళు, కమ్మలు, ఇవైతే అన్నీ దొరుకుతాయి. ఇదైతే నేను ఈ లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ లిస్ట్లో మనకు ఆఫర్స్ ఉంటాయి. ఏమేమి ఆఫర్స్ మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఏంటంటే మనకు ఏమైనా ఆఫర్స్ ఉంటే మనం తీసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, లేడీస్, అవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఇవాళైతే బిగ్ మార్ట్కు షాపింగ్ అయితే వెళ్ళిన. కొంచెం షాపింగ్ చేసిన. ఏంటంటే ఈ వీడియో అయితే నేను పెట్టడానికి కారణం ఏంటంటే మీ అందరికీ చూపిస్తేందుకు దుబాయ్లో ఎలా ఉంటాయి. ఇవైతే మొబైల్స్ ఆఫర్స్ ఉంటాయి. ఎప్పుడన్నా ఈ మొబైల్స్ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోగా మనకు ట్యాక్స్ పడది. ఇంటికాడ నుంచి ఇంటికాడ ఉంటే ట్యాక్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ట్యాక్స్ ఉండదు. అంటే ఇక్కడ మీకు వాటర్ కొనుడే ఉంటుంది. మళ్ళా ఏంటిది నూనె కూడా ప్రైజులు ఉంటాయి. మనకి ఇంటికాడ నూనె ఉంటుంది కదా, నూనె కూడా ప్రైజులు ఉంటాయి. ఇవి బిస్కెట్స్, వాటర్ క్యాన్లు అన్నీ ఇక్కడ ఏమేం కావన్నో మీకైతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నేనైతే చూపిస్తున్నా మీకు. ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉంటాయి, అండ్ లైట్లు ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటాయి, మన కుకింగ్ మనం చేసేటిది అవి మనకు తెలుసు కదా, ఇవన్నీ ఉంటాయి. టీవీ సెట్స్ ఉంటాయి. ఏ టీవీకి ఏ రేటు ఉంది, ఎంత రేటు ఉంది అన్నట్టు. ఈ రేటు 54 ధరమ్స్ ఇట్లా ఉంటాయి. అన్ని రేట్లు. మన వాటర్ హీట్ చేయచ్చు, హీటింగ్ చేయచ్చు. ఈ రేటు కూడా తక్కువ, 20 ధరంలో. నెక్స్ట్ ఇలాగ ఏంటంటే లోపలికి ఒక్కొక్క సెక్షన్కి వెళ్దాము. ఒక్కొక్క సెక్షన్లో ఒక రేటు ఉంటుంది. మనకు ఫ్రూట్స్ సెక్షన్లోకి వెళ్దాం. ఫ్రూట్ సెక్షన్లో ఎలా ఉంటుందంటే మనకు రోజుగా డైలీ వైజ్గా మనం చేసేది, మనం కూరగాయలు తీసుకుంటాం కదా, అలచంతకాయలు, బీరకాయలు, మనకి ఎలా ఉంటాయి అన్నట్టు మీకు చూపిస్తా. మీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే ఫస్ట్ అయితే మీకు చూపించేది ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడానికి చూద్దాము. ఏమేమి మీకు చూపిస్తాలనుకుంటే ఏంటంటే ఇక్కడైతే మనకు అన్నీ అవైలబుల్. కాజు, బాదం, పిస్తా. ఇప్పుడు నేను దాంట్లోకే ఇవైతే మామూలు రేట్లు ఉంటాయి, మనం కొనవచ్చు. చాక్లెట్లు మన ఇంటి కొంగ చుట్టి పోతుంది చూసినావా, చుట్టి కొంగ అయితే మంచి పని చేస్తాయి. మంచి చాక్లెట్లు అంటే రేట్ ఎక్కువ ఉంటాయి, 22 రూపాయలు, 23 రూపాయలు. ఖర్జూరు, బాదం, చాక్లెట్లు ఇవన్నీ అయితే ఈ సైడ్లో ఉంటాయి. ఈ సైడ్ల సెక్షన్లో అయితే బాగుంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే మనకు బిస్కెట్స్ ఉంటాయి చూసినాం. ఈ బిస్కెట్స్ అయితే నేనైతే చూసిన మంచిగానే ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. ఒక 2 తీసుకున్నా, బాగా తీసుకోవాలి నేను. ఇది ఫ్రూట్ సెక్షను. ఫ్రూట్స్ అంటే మ్యాంగో అని దొరుకుతాయి ఇక్కడ మనకు. సేప్స్, ఆరెంజీ, పైనాపిల్, ఇంకా ఇవన్నీ దొరుకుతాయి. దానిమ్మ పండ్లు, షేపులు, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మళ్ళీ కూర సబ్జీలు ఉంటాయి కదా, మనకు ఇంటికాడ ఎట్లా ఉంటాయో ఇక్కడ మార్కెట్లో ఉంటాయి. ఇవన్నీ చూడండి. మిర్చి ఉన్నాయి, దానిమ్మ పండ్లు, సొరకాయ ఉన్నది, అరటి పండ్లు ఉన్నాయి, బెండకాయ, దొరకాయ, ఇవన్నీ అయితే ఇలా మొత్తం ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీరు అనుకుంటారు కదా ఇంటికాడ ఫ్రిడ్జ్లో ఉంటాయి, కానీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. సామాన్ దొరికేది ఎక్కువ. కోడిగుడ్లు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఇవి చికెన్, మటన్ ఉంటాయి ఈ సైడ్లో. ఇవి ఎల్లిపాయ, అల్లం, ఉల్లిగడ్డ, ఇవన్నీ అయితే ఇల్లు ఉంటాయి. ఇక చికెన్ అంటున్నా మీకు బయట దేశంలో ఎక్కువ చికెన్ ఎక్కువ ఉంటుంది చెప్పన్న, ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఇది మనం కొంచెం 1 గంట సేపు మనం నానబెడితే అప్పుడు కొంచెం చికెన్ వెళ్తుంది, అవర్ దాకా వెళ్ళదు. నేను ఫ్రిడ్జ్లో చూపిస్తున్నాను. దీని రకంగా మన కాడ చూసే విధానంగా మళ్ళీ రొయ్యలు ఉంటాయి. ఇవి తెలుసుగా, కబ్బూరాలు, ఇవి ఉల్లిగడ్డలు, ఇవేంటి తెలుసుగా మీకు. ఇవి మన ఇంటికాడి చావల బోరీలు. ఇవి మన తెలుగులో ఉంటుంది చూడండి. ఇక చూపిస్తాను, తెలుగులో ఉంటుంది ఇక్కడ. ఇగో రాసిన 9 కిలోలు. ఇది ఇక్కడ ఎంత, ఒక 5 ధరం, 20 ధరంలు ఉంటుంది. అంటే ఏ సెక్షన్ కంటే ఆ సెక్షన్ ఉంటుంది. నూనె రేట్లు కూడా మీద రాసి ఉంటాయి. ఏ రేటుకి ఎంత ఉంది మనం అక్కడ చూసుకోవచ్చు. అలా అడిగినా చెప్తారు వాళ్ళు. నూనె, మా ఇంటికాడ నూనెలు, పప్పులు, ఈ పప్పు సెక్షను ఏమేమి పప్పు కావాలి, కందిపప్పు, పెసరపప్పు, ఇట్లా ఉంటాయి. అంటే మనకు ఏ సెక్షన్కి పోతే ఆ సెక్షన్. బాస్మతి రైస్, బిర్యానీ రైస్, ఇవి 18 రూపాయలు. ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది. మళ్ళీ ఇంకోటి మసాలా, అల్లం పేస్టు, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇవైతే ఈ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ లేదంటే మన కాఫీ పౌడరు,
మన ఇవి ఇంటికాడ మనం ఛాయ్ చేస్తాం కదా ఇప్పుడు కాఫీ. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. ఏంటంటే ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క తీరు ఉంటాయి. ఈ మనకు ఇలా ఉంటాయి. మీరు దుబాయ్లో మీరు అనుకుంటారు కదా వేరే వేరే సెక్షన్లు అయితే కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే ఏ సెక్షన్ దొరికే సామాన్ ఆ సెక్షన్ దొరుకుతాయి. బ్యూటీ పార్లర్లు అట్లా ఇవన్నీ ఏవే రకంగా ఇలా ఉంటాయి. మంచిగా అయితే నేను చూసిన విధంగా అయితే ఇప్పుడు మీదికైతే షాపింగ్ మీదికి వెళ్దాము. అంటే మీదికి వెళ్తే మీకు చూపిస్తుంది ఏముందంటే ఇక్కడ మనము బట్టలు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఈ షూలు ఉంటాయి, మళ్ళా కంబలు ఉంటాయి. మన ఇంటికాడ చెద్దర్లు తీసుకోతాం, చుట్టూ చెద్దర్లు వేసుకోతామా. ఈ సెక్షన్ బూట్ సెక్షను. బూట్లు మనకు ఏ రేటుకి ఎట్లా ఉంటుందో ఇది రాసి ఉంటుంది కింద. బూట్ కింద మనకు ఈ బూట్ చూసినైతే నేను 54 రూపాయలు, ఇంటికాడి 1200-1300 రూపాయలు ఇంత రేట్ ఒక్కొక్కదానికైతే. అంటే బ్రాండెడ్ దానికి బ్రాండెడ్ రేట్ ఉంటుంది. మనం ఎట్లా పెడితే అట్లా. ఈ చెప్పులు, ఈ బ్యాగు ఒకదానికి 40 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు ఉంటుంది. అంటే మనం పెట్టిన రేటు చూసిన విధంగా ఉంటుంది. కొందరికి ఇవి హ్యాండ్ బ్యాగులు 50 కిలోలవి, 30 కిలోలు, 40 కిలోలవి హ్యాండ్ బ్యాగులు ఇట్లా. ఇంకా ఇవి ఇక్కడ ఉన్న చెద్దర్లు, పేపే చెద్దర్లు వచ్చినా ఇలా అన్నీ వస్తాయి. ఇలా బెత్తలు ఒకటి చెద్దర్ల ఇలా ఏంటి 260 ధరంలు, అంటే మనకి 5000 రూపాయలు. ఇవి చిన్న చెద్దర్లే, చిన్న మామూలుగా ఉంటాయి, ఒక్కోలా కప్పుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ డైలీ యూస్ డ్రెస్సులు ఉంటాయి. డైలీ యూజ్ అంటే మనము షార్ట్ ప్యాంటు, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్. డ్రెస్ అంటే మినిమం ఒక డ్రెస్ కావాలంటే మినిమం 150 ధరంలో అయితే కంపల్సరీ కావాలి. మంచి డ్రెస్ కావాలంటే 250 సిల్లర్ ఇంకా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం బ్రాండ్ కావాలంటే ఒక తీరు ఉంటుంది. మళ్ళీ నేను ప్యాంట్లు చూసినాయి, ఒక ప్యాంటుకు మినిమం 80 రూపాయలు, 90 రూపాయల ధరంలో ఉన్నాయి. అంటే మన ఇంటికాడి 1200, 1300, 1500 రూపాయలు. మీకు టీషర్ట్లు ఇవేంటంటే బనీన్స్ ఉండేసిన లుంగీలు, పిల్లలకు చిన్న షార్ట్స్, మళ్ళీ ఈ వైట్ బనీన్లు కలర్ సింక్ ఉంటాయి. మనం కలర్ సింక్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అంటే 100 వైర్స్. అంటే ఒక్కొక్క ఇది మీది సెకండ్ ఫ్లోర్ అన్నట్టు. ఇది ప్లస్ 2 ఫ్లోర్లో మొత్తం చూసినాం కదా, ఈ సెకండ్ ఫ్లోరు. మళ్ళీ ఇవి సాక్స్లు ఉంటాయి, ఇవి టీషర్ట్స్, ఈ టీషర్ట్ సైడ్స్. ఇంకో నెక్స్ట్ ఈ పక్క ఉందా, ఈ పక్కలో సాక్స్. మనము అది సాక్స్ కింద చెప్పన్నా 10 రూపాయలు ఉంటుంది. ఇలా 6 జతలు ఉంటాయి. 6 జతలు అంటే మనకు మినిమం ఒక 2-3 నెలలు అయితే పక్కా పోతాయి. మళ్ళీ టోపీలు, ఇక్కడ టోపీలు ఉన్నాయా, టోపీస్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క సెక్షన్కు ఒక తీరు. మళ్ళీ మంచి చెప్పులు నార్మల్ లేడీస్ బ్యాగులు ఇవి కూడా రేట్లు బాగానే ఉంటాయి. మన ఇక్కడ మంచి దొరుకుతాయి బ్రాండ్గా. మనం తీసుకోవచ్చు. మన ఇది మీకు ఇంటికోవడానికైతే యూజ్ అవుతాయి. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏముంటుంది అంటే మన చిన్నపిల్లలకు డ్రెస్సులు ఉన్నాయి కదా, చిన్నపిల్లల డ్రెస్సులు, లేడీస్ డ్రెస్సులు ఇక్కడ మీకు ఏర్పడుతుంది. నేనైతే చిన్నపిల్లల డ్రెస్సులు ఒకసారి చూద్దామని చూస్తున్నా. మంచిగా అయితే ఉన్నాయి. ఒక్కొక్క డ్రెస్కి అయితే రేటు చిన్నపిల్లల డ్రెస్కి బాగా రేటు ఉంది. నేను చూసిన అది ఎంత చిన్నగా ఉన్నాయో, అంటే సైజుని బట్టి రేటు బట్టి మీకు ఉంటుంది. నేనైతే మొత్తం ఈ సెక్షన్లో మొత్తం చూసిన. మనకు కావాల్సిన డ్రెస్సులు అయితే మనకు ఉన్నాయి. మీకు ఏ డ్రెస్ కావాలన్నా మనం లేడీస్ని తీసుకపోతే వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది. నేనైతే చూసిన మొత్తం షాపింగ్ అయితే వెళ్ళడానికి ప్రయత్నించిన. బుర్కాలు ముస్లిమ్స్కు వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. లేడీస్కు నైట్ డ్రెస్సులు, నైట్ ప్యాంట్లు, డ్రాయర్స్, 100 వైర్స్, బ్రాల్స్ ఇవైతే దానికి సెక్షన్కి ఉంటుంది. మనము మంచిగా అయితే ఉంది. ఇట్లా షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్. ఇలా అయితే అన్ని రకాలుగా మీకు అవైలబుల్ దొరుకుతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆ సెక్షన్గా నెక్స్ట్ సెక్షన్ మంచిగా ఉంది. ఇవన్నీ చూడుర్రి. ఏంది ఇలా పర్ఫ్యూమ్ అయితే బాగుంది. నేనైతే పర్ఫ్యూమ్గా ఏ రేటుకు ఏముందని పర్ఫ్యూమ్కి చూపిస్తున్నా. ఈ పర్ఫ్యూమ్లా మనం చార్జ్ చేసుకోవచ్చు, నచ్చితే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ పర్ఫ్యూమ్ సెక్షన్ ఇక్కడ నేనైతే ఒక 16 రూపాయలు ఉన్నది. మరి ఆఫర్ ఉంది, అది ఆఫర్ అన్నట్టు. వాచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో బిల్ చేసి మనం అక్కడికి వెళ్ళాలి. బిల్ చేసుకుంటూ పోతే ఇక్కడ కిందికి దిగుతుంది. ఇప్పుడు
కిందికి దిగితే ఇక్కడ మొత్తం ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. కిందికి దిగేసి ముందుకు వెళ్తున్నా. ఈ ముందుకు వెళ్ళిన తర్వాత ఇవి ఉన్నాయా, ఇక్కడ కూడా సెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక పిల్లలకు పెన్సిల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా బియ్యం ఉంటాయి. అంటే మీది ఉన్న కొంచెంలో ఇలా కూడా కొంచెం ఉంటాయి. టోస్ట్ పేస్ట్లు, బేస్ పేస్ట్లు, వాటర్ బీటర్, వాషింగ్ మిషన్స్, ఇక్కడ మ్యాంగో జ్యూస్లు అవి మనం చేసుకునే కింద ఇంకేటి మనము ఏం చేయాలనుకున్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవి వాషింగ్ మిషన్లో కెమికల్. ఈ వాషింగ్ మిషన్ అయితే మన ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మనం పంపించవచ్చు. సేమ్ వాషింగ్ మిషన్లే ఉంటాయి. నేను ఒకటి ఓపెన్ చూసిన ఎలా ఉంది రేటు 554 రూపాయలు. ఇది పెద్ద వాషింగ్ మిషన్ అయితే 600 రూపాయలు. ఈ 600 ధరలు. ఇవైతే మంచిగా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూసిన వాళ్ళు ఏమన్నారు మనం చూసుకోవచ్చు. లైట్స్, మన లైట్ ఇంటికి పోతా లైట్ కోత, చుట్టూ పోతా లైట్ కోత వచ్చిన అవి బాక్సులు, క్రీములు. ఇవైతే లైట్ అయితే మనం తీసుకుపోయిన ఆఫర్ ఉండే అయితే తీసుకుపోయిన తక్కువ రేట్లో ఉండే. ఇంకోటి ఏంది, మళ్ళీ ఈ ముందుకు వస్తే మనకు చిన్నవి ఉంటాయి చూసినా కదా, అవి తీసుకున్నా. ఏంటంటే ఈ బాక్సులు ఉంటాయా, మనం ఈ ఫ్యాన్స్, చిన్న ఫ్యాన్స్ మనకు గాలి చూసినా, ఇది కొంచెం మంచిగా ఉంది. ఇది కూడా లేడీస్ మనకు ఇలా వాష్ చేస్తున్నాయి హ్యాండ్స్, అవి జ్యూస్ మిషన్ చిన్నవి, ఇవి మనం షేవింగ్ మిషన్స్. ఆఫరింగ్ ఉన్నది, ఇలా తక్కువ ధర ఆఫర్ ఉన్నాయి. ఇది లైట్స్, చిన్న లైట్ చూపించిన ఈ లైట్ కూడా మంచిగా ఉంది. అట్లా ఇదైతే మంచిగా ఉంది. ఇక ఇక్కడ మీరు చూసేదంటే మినిమం మంచిగా ఉంటాయి. ఆ వాషింగ్ మిషన్, బేషింగ్ మిషన్ అన్నీ ఈ మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయి. ఏం కావాలన్నా. గ్రైండరు రేటు 39 రూపాయలు, 40 రూపాయలు గ్రైండర్. అంటే మనము జ్యూస్ మిషన్, జ్యూస్ చేసుకోవచ్చు, అల్లం పేస్ట్ చేసుకోవచ్చు అన్ని. ఇవి మొక్కలను చూసిన ప్లాస్టిక్ మొక్కలు ఉంటారు. దీన్ని ఇవి మన ఇంటికి షోకేజ్ కింద పెట్టుకుంటారు. ఇది ఎంట్రీలో ఉన్నది, ముంగ స్టార్టింగ్లో ఎంట్రీలో ఉన్నది. నేను ఎంట్రీ వీడియో పెట్టిన చూసినావా, అది తీయలే, లాస్ట్లో తీద్దామని తీయలే. ఇదైతే మంచిగా ఉంది. మీరైతే ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయరి. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో కాండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తము షాపింగ్ గురించే. మనం ఇంటికి పోగా ఏమేమి కావాలను ఏంటిది నేనైతే మొత్తం వీడియో అయితే తీసిన. మీకు ఈ వీడియో నచ్చాలని. ఎందుకంటే ఏంటంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తారు, అలా మొత్తం ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ మనం చూసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలనో మనం అవన్నీ తీసుకోవచ్చు. ఆఫర్ బట్టి మనకు తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి. నేనైతే మొత్తం రేట్లో చూసిన. నెక్స్ట్ ఏంటంటే ఒక చస్మా తీసుకొని ట్రై చేసిన. ఇంకోటి టోపీ తీసుకున్నా, పెద్ద టోపీ తీసుకున్నా. ఈ పెద్ద టోపీ మంచిగా పెద్దగా ఉంటుందని ట్రై చేసిన. చూడండి ఎలా ఉందో టోపీ, మంచి టోపీ ఉందా. ఈ టోపీ కూడా మంచిగా ఉంటుంది. మనం అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరేమన్నారు. ఇంకోటి ఏం చేసిన, ఇంకో చిన్న టోపీ తీసుకున్న. ఇవన్నీ బెల్ట్లు మనకు ఇక్కడ ఏం దొరికే సామాన్ అన్నీ దొరుకుతాయి. సామాన్లు ఇక్కడ మనం ఇంటికి పోగా నువ్వు ఎన్ని ఖర్చు పెడితే అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సామాన్లు దొరకంది ఏది లేదు, మంచిగానే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడుర్రి, మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే అన్ని రకాలుగా చూసిన. ఈ వీడియో అయితే ట్రై చేసిన. ఎంతోమంది మన వీడియోకు సపోర్ట్ చేసిర్రు. మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మంచి వీడియోస్ చూస్తే దుబాయ్లో అయితేనే ఉన్నాను. దుబాయ్లో వచ్చి మనకు 3 years అవుతుంది. మనకు ఒక మెయిన్ ఛానల్ అయితే వెళ్ళిపోయింది. ఇది కొత్త మళ్ళీ ఛానల్ పెట్టుకున్నాం. ఈ ఛానల్కి అయితే మీరు ఈ వీడియోకు ఎంత లైక్స్ ఇస్తారో అంత లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్.